వీళ్ళందరి మీద కేసులు పెడతానికి, వీళ్ళందరి యాస్పిరేషన్స్ విషయంలో మీరు కొంచెం సోబర్గా ఉండడానికి మీరు ఎంత టైం తీసుకోవాలనుకుంటుంది మీరు? అది చెప్పలేమండి. మీరు అది మీరు మమ్మల్ని ఒక కార్నర్కి తోస్తున్నారు. టైం తీసుకోవడం అని ఇది ఈరోజు ఒక టాస్క్ ఇంట్లో అమ్మ ఈ 10 రూపాయలు రేపు ఖర్చు పెట్టాలి, లేకపోతే ఈ ఇల్లు ఇప్పుడు మొదలెట్టి 1 సంవత్సరంలో కట్టాలి, ఇది కాదండి. ప్రభుత్వం అనేది ఒక సిద్ధాంతాల ప్రకారం నడిచే ఒక కూటమి ప్రభుత్వం. అయితే 2 గంటల్లో మీ బాస్ని అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. చెప్తున్నా కదండి, అది నియంతృత్వం, మాది ప్రజాస్వామ్యయుతం. మేము ప్రతిదీ కూడా తప్పు చేశాడని ప్రూవ్ అయితే వదలం. తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ ఇది కానీ చట్ట పరిధిలో మేము చేసుకుంటూ పోతాం. కొంత టైం పడుతుంది, మా కార్యకర్తలు కొంత ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. కానీ బాబు గారిని లోకేష్ని ఇద్దరిని నమ్మండి, ఇది జరుగుతుంది. అట్లాగే కళ్యాణ్ గారిని నమ్మండి, మీకు జరగాల్సిన ప్రతిదీ జరుగుతుంది. ఈ రోజున ఒకటండి, ఈరోజు మీరు ఏ విషయమైనా తీసుకోండి. మీరు ఎందాక అన్నారు నాతో వంశీని అరెస్ట్ చేయడానికి 8 నెలలు పట్టింది. 8 నెలలు పట్టడానికి కారణం ఏంటి? అతని మీద పెట్టిన కేసు ఏంటి? సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేసి తప్పు సాక్ష్యం చెప్పించారనేదే కదా చెప్పింది. అది కేసు కదా. ఒక కేసు ఫామ్ అయిన తర్వాత దాని కింద ఉన్న పూర్వపరాలు కానీ అంతకు ముందున్నాయి కానీ తీస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. పోసాని అరెస్ట్ చేసిన తర్వాత 14 కేసులు అన్నారు. ఈరోజు ఇంకా ఎక్కువ కేసులు అవుతున్నాయి. బెయిల్ ఒక కేసులో వస్తాయండి, రాకుండా ఉండవు. ఇంకా 13 కేసులు ఉన్నాయి. ఇక బెయిల్స్ రావడం అనేది కామన్ అండి, ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మీ మీద కేసులు రావాలి అంటూ ఒక కేసులో మిమ్మల్ని, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, అటవీ భూమిని, ఆయన అటవీ శాఖ మంత్రి, అటవీ భూమిని కలుపుకొని చేసుకున్నాడు అన్న దానికి ఎంక్వైరీ చేయాలిగా. పేపర్ రాసింది దాన్ని అరెస్ట్ చేస్తామా? చేయలేంగా. ఎంక్వైరీ చేయాలిగా. ఈరోజే నేను చూసాను, మిథున్ రెడ్డి 3,113 కోట్లు దీంట్లో చేశాడు లిక్కర్ మాఫిల్, దాని మీద ఎంక్వైరీ జరగాలిగా. చంద్రయ్య కేసు ఉందండి, మా సొంత కార్యకర్త. అంటే ఎటువంటి కార్యకర్తల బలం ఉన్న పార్టీ చూసుకోండి. కంఠానికి కత్తి పెట్టి కోసేస్తామన్నా జై తెలుగుదేశం అన్న వ్యక్తి, అదే ఈ పార్టీ గొప్ప. ఈ పార్టీలో ఉన్న లక్షణం అదే. మాకు విశిష్ట వ్యక్తిత్వం ఉన్న నాయకుడు మా పార్టీ అధినేత. అలాగే మా యువ నాయకుడు మా పార్టీని నడిపించగల సత్తా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి. ఎంత ట్రోల్ చేశారు మీరు? చదువుకున్న వ్యక్తి. అసలు మీ జన్మకి స్టాన్ఫోర్డ్ అనేది పూర్తిగా కరెక్ట్గా పలకగలిగే శక్తి ఉన్న వ్యక్తులేనా మీరు? ఆయన్ని ఎంత హేళన చేశారు, అయినా భరించాడు. కానీ నేనేమంటానంటే మీ ప్రభుత్వం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నాను. మేము భయపడమండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనకు కేసులు పడతాయనే భయంలో, ఆందోళనలో మీ ప్రభుత్వం ఉందో, మీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది బయట కూడా జనం మాట్లాడారు. ఏమండి, ఒకళ్ళు కేసులు పెడతారు అనుకుంటే 5 సంవత్సరాల్లో మేము పడిన కేసులు ఎన్నో కేసులు పడ్డాం. మేము ఒకళ్ళని చూసి భయపడలేదు. దేనికైనా ఒక టైం ప్రకారం మేము చేసే పని చేస్తాం. అదే నేను ఇప్పుడు ఇందాక నేను చెప్పేది మీకు. ఒకడిని చూసి భయపడాల్సిన వ్యక్తిత్వం కాదు. ఓకే, మా బాబు గారిది 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర. ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆయనకి తెలిసినట్టుగా నాకు తెలిసి ఈ రోజున్న రాజకీయవేత్తల్లో అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు దేశం మొత్తం మీద. లోకేష్ ఆయన రాజకీయాల్లో డక్కాముక్కలు తినేశాడు 5 సంవత్సరాల్లో. ఈ రోజున ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈ రోజున హీ చేంజ్డ్ హిమ్సెల్ఫ్. ప్రజలకి ఒక నమ్మకం కలుగుతుంది. లోకేష్ భావితరాలకి రాబోయే ఈ రాష్ట్రానికి దిక్సూచి, ఈ రాష్ట్రానికి ఒక ఆశాజ్యోతి అనే నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు ప్రవర్తించే తీరు, పరదాలు ఉండవు, జనాల్లోకి వెళ్ళిపోతాడు. జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు అడుగుతాడు. ప్రజా దర్బార్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి అని టైం ఇస్తాం. కానీ నేను మీలో ఒకడిని, నేను ఎక్కడి నుంచో వచ్చినోడిని కాదు, నేను మీతో పాటు ఇక్కడ మనిషినే, నేను మీరేది తింటున్నారో నేను అదే తింటున్నాను అని జనాల్లో ఒక భరోసా కల్పిస్తున్న నాయకుడు. కళ్యాణ్ గారు చాలా క్వైట్గా కామన్ మ్యాన్గా ఉంటాడు. ఆయన మీకు తెలియదు కాదు. ఇటువంటి కూటమి ఉన్నప్పుడు మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? అన్ని వెంటనే ఎలా అయిపోతాయి అనుకుంటున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.